ఈ మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. అష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తృతీయంలో శని సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన అవకాశాలు కానీ, నూతన ఆదాయం కానీ అందుకుంటారు. సంతోషంగా ఉంటారు. లాభంలో బుధ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. లాభంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది. స్త్రీజన సహకారంతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. సంతోషంగా ఉంటారు. ద్వితీయంలో రాహు సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, అభిప్రాయ భేదాలు, దుబారా ఖర్చులు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములను శనివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీ సూక్తం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకుంటారు. ఈ మకర రాశి వారికి ఈ వారంలో సోమ, మంగళ, బుధ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ రోజుల్లో మంచి పనులు చేసి మంచి ఫలితాలను అందుకోండి.